హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను 3 వైరల్ లిప్ బామ్స్ మీద క్విక్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ లిప్ బామ్ వచ్చేసి లానేజ్. ఇది వచ్చేసి మినీ డియో ప్యాక్ అనమాట. ఇందులో 2 లిప్ బామ్స్ అయితే వస్తాయి, కోంబో సెట్ అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 800 పడింది. నేనైతే దీన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ ఫస్ట్ ఫ్లేవర్ వచ్చేసి ఇందులో గమ్మీ బేర్ అనమాట, పర్పుల్ కలర్. సో గాయస్, ఇదే గమ్మీ బేర్ లిప్ బామ్ అనమాట. ఫ్లేవర్ చూసారు కదా. అండ్ దీని ప్యాకేజింగ్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఈ లిప్ బామ్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే దీని ఫ్లేవర్ చాలా నచ్చింది నాకు. అండ్ దీని స్మెల్ అయితే గ్రేప్ ఫ్రూట్ అండ్ బెర్రీ కాంబినేషన్లో వచ్చే స్మెల్లా ఉంది. చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా, చాలా మాయిశ్చరైజింగ్గా ఉంది లిప్స్కి అయితే మాత్రం. సో ఎనదర్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ లిప్ బామ్స్కి అసలు కలర్ అనేది ఉండదు, ఓన్లీ ఆర్డర్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆ ఫ్లేవర్ కూడా చాలా స్ట్రాంగ్గా చాలాసేపు ఉంటుంది లిప్స్ మీద. అండ్ కలర్ మాత్రం అస్సలు ఉండదు, జస్ట్ గ్లాజీ షైన్ అయితే ఇస్తుంది. నాకైతే ఈ గమ్మీ బేర్ ఫ్లేవర్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి సెకండ్ లిప్ బామ్, అది డ్యూ సెట్లో వచ్చింది. అండ్ ఈ ఫ్లేవర్ వచ్చేసి స్వీట్ క్యాండీ. అండ్ దీని స్మెల్ అయితే మాత్రం కొంచెం ఫ్రూట్ స్మెల్లా ఉంది, లైక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్లా ఉంది. స్వీట్ అండ్ సమ్ కాటన్ క్యాండీస్ని కంబైన్ చేస్తే వచ్చే స్మెల్ లాగా ఉంది ఇదైతే. అండ్ ఇది కూడా బాగుంది, నో కలర్, ఓన్లీ ఆర్డర్ అనమాట. టెక్స్చర్ కూడా చాలా మాయిశ్చరైజింగ్గా ఉంది లిప్స్కి ఈ లానేజ్ లిప్ బామ్స్ అయితే మాత్రం. ఈ బోత్ లానేజ్ లిప్ బామ్స్ని కంపేర్ చేస్తే నాకైతే పర్సనల్గా గమ్మీ బేర్ అయితే నచ్చింది. ఎందుకంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంది, గ్రేప్ ఫైన్ ఫ్లేవర్ని అయితే ఎమిట్ చేస్తుంది. సో తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయండి లానేజ్లో. సో గాయ్స్, నెక్స్ట్ లిప్ బామ్ వచ్చేసి చూసారు కదా, ఇది డాట్ అండ్ కీ లిప్ బామ్ అనమాట. అండ్ ఫ్లేవర్ వచ్చేసి బెర్రీ క్రంబుల్. ఇది వచ్చేసి మెల్టీ లిప్ బామ్ అనమాట. అండ్ ఇందులో SPF 50+ అండ్ విటమిన్ C అండ్ 2% కోజిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. అండ్ దీని స్మెల్ వచ్చేసి వైట్ చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మిక్సింగ్లా ఉందన్నమాట. అంటే తినేయాలనిపిస్తుంది చూస్తుంటే, స్మెల్ మాత్రం. సో ఇది లిప్స్ మీద ఎలా ఉంటుందో మీకు ఒకసారి వేసి చూపిస్తాను, రండి. సో గాయస్, ఈ లిప్ బామ్ అయితే కలర్ని ఎమిట్ చేస్తుంది. అండ్ నేను తీసుకున్న షేడ్ బెర్రీ క్రంబుల్ కాబట్టి ఇది కొంచెం పింకిష్ అండ్ చెర్రీ షేడ్ని అయితే ఇస్తుంది. అండ్ టెక్స్చర్ కూడా బాగుంది, లైట్ వెయిట్గా, స్మూతింగ్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 229 అయితే పడింది. అండ్ ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ లిప్ బామ్ అని చెప్తాను. లానేజ్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, బట్ డాట్ అండ్ కీ అయితే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీయే. సో ఫైనలీ ఈ 3 లిప్ బామ్స్లో ఏది విన్నరో ఇప్పుడు నేను రివీల్ చేశాను. సో మీరైతే కలర్ వద్దు, ఓన్లీ టెక్స్చర్ అండ్ గ్లాజీగానే ఉండాలి లిప్ బామ్ అనుకుంటే లానేజ్ ట్రై చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా డాట్ అండ్ కీకే వెళ్ళండి. అదే వీడియోకి బాయ్.